హలో, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను కజ్జికాయలు చేద్దాం అనుకుంటున్నాను. అందులో వేరుశనగకాయలు, కొబ్బరి, నువ్వుపప్పు, బెల్లం. ఒక ప్లేట్లో మైదా పిండి, 2 కప్పులు మైదా పిండి తీసుకొని అందులో సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో వీడియో మిస్ అయింది. కొద్దిగా గోరువెచ్చని నెయ్యి కూడా వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది. మైదా చక్కగా స్మూత్గా వచ్చేస్తుంది అన్నమాట. అందుకని ఒక విషయం చెప్దాం అనుకున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా, మీకు ఒక విషయం ఏంటంటే, ఈ వీడియోలు చేసి యూట్యూబ్లో పెట్టాలంటే చాలా పెద్ద పని అండి బాబు. రానోళ్ళకైతే ఇంకా కష్టం. ఆ వీడియోలు చేసుకొని అది కరెక్ట్గా వచ్చిందో లేదో, అసలు దాని గురించి ఎలా ఉండాలో కూడా తెలియట్లేదు. కొంచెం కష్టంగానే ఉంటుంది వీడియోలు పెట్టాలంటే. కానీ మనం రోజు చేసుకునే పనులు కూడా రోజు పనులు చేసుకొని వీడియో పెడుతున్నాను. నన్ను కొద్దిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. పిండిని ఇలా బాగా మెత్తగా కలుపుకొని ఇలా సాఫ్ట్గా ఉండలా చేసుకొని ఉంచుకోవాలి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో? సాఫ్ట్గా అయితే పిండి బాగుంటుంది. దాని మీద కొంచెం మూత పెట్టి ఉంచుకుంటే కొద్దిగా పక్కకు పెట్టుకోవాలి. ముందుగా వేయించుకున్న కొబ్బరి, పల్లీలు, నువ్వులు మిక్సీ పట్టుకోవాలి. లాస్ట్లో కొద్దిగా బెల్లం వేసి దాన్ని ఒక తిప్పితే మంచిగా అవుద్ది అన్నమాట. కచ్చపెచ్చగా వస్తుంది. మరీ మెత్తగా అవ్వదు, మరీ ఇదిగా చేయకూడదు. తినడానికి సాఫ్ట్గా ఉండి టేస్ట్గా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకొని ఆ మిశ్రమాన్ని ఒక కజ్జికాయల దాంట్లో వేసి ఇలా చపాతీ దాంట్లో వేస్తే మంచిగా ఉంటుంది. చూసారా? ఇలా వేయాలన్నమాట. ఇలా వాటర్ అద్దుకుంటే లైట్గా ప్రెస్ అది బయటికి రాకుండా ఉంటుంది. మా పాప చూసారా ఎంత చక్కగా చేస్తుందో? వీడియో చేయడానికి, వాయిస్ ఇవ్వడానికి కొంచెం టెన్షన్గా ఉంటుంది. అందుకే నేను సరిగ్గా ఇవ్వలేకపోతున్నాను వాయిస్. ఏమనుకోవద్దు. నెక్స్ట్ టైం ఇంకా మంచిగా ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్. మీరు సపోర్టింగ్ ఉంటే మంచిగా వస్తుంది అని కొంచెం సపోర్ట్ చేయండి నన్ను, ప్లీజ్. ఇలా వేడి నూనెలో వేసుకొని వేసుకుంటే ఇలా కజ్జికాయలన్నీ వేసుకొని ఇలా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకుంటే బాగుంటుంది. నేను వాయిస్ సరిగ్గా ఇవ్వలేకపోతున్నాను. వేడి కజ్జికాయలు రెడీ. ఇది